హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్లో మల్టీప్లేయర్స్ మోడ్ అయితే యాడ్ చేశారు. ఇంకా హాట్ బెలూన్ కూడా యాడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇదే హాట్ బెలూన్. ఈ అప్డేట్ అయితే అసలు ఓపీగా ఉంది. ఇంకోటి కూడా యాడ్ చేశారు, అదే మిషన్ గన్ అనమాట. ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్నింటిలో నచ్చింది అయితే నాకైతే ఈ మిషన్ గన్. ఇదైతే ఫుల్ అండ్ వీడియో ఉంది, చూసేయండి. ముందుగా వీడియో చూసే ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి ఓపీ అప్డేట్స్ అనేది మీకైతే అందరికంటే ఫాస్ట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేది. ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ బాయ్ లవ్ అయితే మీ అందరికైతే పరిచయం చేస్తాను. చూడండి, ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ బాయ్ తన లవ్తో లాంగ్ రైడ్ అయితే వెళ్తాడు. ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మన ఫ్రాంక్లిన్ బాయ్ లవ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఈ మన ఫ్రాంక్లిన్ బాయ్ కపుల్స్ చూస్తున్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చారు వీళ్ళిద్దరు. మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే హెల్మెట్ కూడా పెట్టేశాడు. ఇంకా ఫ్రాంక్లిన్ బాయ్ ఇటు వెళ్తాడో చూసేద్దాం. ఓకే, ఫ్రాంక్లిన్ బాయ్ అయితే చాలా ఫాస్ట్ మీద వెళ్తున్నాడు, వెనకాల అమ్మాయి ఉండడం వల్ల గల. హలో ఫ్రాంక్లిన్ బాయ్, చూసుకో, దేనికైనా గుద్దావో ఇంకా ఇద్దరు అవుటే. ఇంకా అరే, మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే తన లవ్ను పట్టుకుని అయితే ఊరి చివరి ఉన్న ఫారెస్ట్కి అయితే వచ్చేసాడు. అయ్యో బాబాయ్, ఫ్రాంక్లిన్ బాయ్ తన లవ్ను పట్టుకుని ఫారెస్ట్లోకి వెళ్తున్నాడు. ఏం చేయబోతున్నాడు రా బాబోయ్ దీన్ని ఫ్రాంక్లిన్ బాయ్. అరే బాబాయ్, ఫ్రాంక్లిన్ బాయ్ స్టంట్ చేసేది ఎందుకైతే వెళ్తున్నాడు తన బైక్లో వెనకాల వాడిని లవర్ను పెట్టుకొని. ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, నీ అబ్బా జఫా. అరే ఏంద్రా బాబు, మన ఫ్రాంక్లిన్ బాయ్ వెనకుంది లవ్ అనుకున్నాడా, లగేజ్ బ్యాగ్ అనుకున్నాడు రా బాబోయ్. వెనకాల పెట్టుకుని ఇన్ని స్టంట్లు ఏంట్రా బాబోయ్, లవర్ని వెనకాల పెట్టుకుని ఇన్ని స్టంట్లా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడా. ఇదేంది మామ కదలట్లేదు? అరే ఫ్రాంక్లిన్ లగెత్తరా, రే త్వరగా లగెత్తు ఏడు నుంచి. ఓకే, మనమైతే ఇప్పుడైతే ఈ హార్స్తో మల్టీప్లేయర్స్ మోడ్ అయితే అవుతుందో లేదో అయితే నేనైతే ట్రై చేస్తాను. నాకైతే హార్స్తో అవనట్టు అనిపిస్తుంది. నేనైతే ముందైతే బైక్తో ట్రై చేస్తాను. మల్టీప్లేయర్స్ మోడ్ అయితే ముందైతే మనమైతే ఒక మంచి బైక్ తీసుకోవాలి, డబల్ సీటర్ బైక్ తీసుకొని మనమైతే ఒక ఎన్పిసి దగ్గరికి అయితే మనం ముందుగానే అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఎన్పిసి దగ్గరికి అయితే వెళ్ళాను. ఎన్పిసి వచ్చేటంత వరకు ఆగి ఎన్పిసి మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే మొబైల్ సింబల్ అయితే టచ్ అయితే చేయాలి. నొక్కేసాక వాడైతే మన వెనకైతే ఎక్కేస్తాడు. మామ కొద్ది వెనక జరిగి కూర్చో మామ, నేనైతే బైక్తో స్పీడ్ మీద వెళ్తాను, గట్టిగా పట్టేసుకోను నన్ను అయితే. ఓ వీడికైతే చుక్కలు అయితే చూపెట్టిస్తాను నేను ఈరోజు. ఎందుకురా బండి ఎక్కాను అనిపిస్తుంది. అమ్మ బాబో, ఇందాక జరిగే యాక్సిడెంట్ చూస్తే నాకు ఇంకా భయం వేస్తుంది. వీడికి ఏదైనా అయితే నా పని ఇంకా కథ. ఇప్పుడు మనం బండి అయితే ఒకసారి దిగైతే చూద్దాం. మనం దిగితే వీడి కూడా దిగిపోయాడు. ఈ అప్డేట్ అయితే చాలా బాగుంది. ఒక మనం ఎన్పిసిని అయితే మన బైక్ నుండి అయితే దింపాలంటే ముందు మనమైతే బైక్ నుండి అయితే లెఫ్ట్ అవ్వాలి, ఆటోమేటిక్గా తర్వాత ఎన్పిసి కూడా దిగిపోతాడు. ఓకే, మనమైతే ఇంకో అప్డేట్ అయితే చూసేద్దాం రండి. ఓకే, ఇందులో మీకైతే నేనైతే హాట్ హెయిర్ బెలూన్ చీట్ కోడ్ అయితే చెప్పబోతున్నాను. హాట్ హెయిర్ బెలూన్ చీట్ కోడ్ అయితే 0601 అనమాట. చూసారు కదా, వచ్చేసింది హాట్ హెయిర్ బెలూన్. మీ అందరి కోసం నేనైతే డ్రోన్ షాట్ అయితే పెడతాను. హాట్ ఎయిర్ బెలూన్ అనేది ఎలా ఉందో అయితే మీరైతే చూసేయండి. చాలా బాగుంది హాట్ ఎయిర్ బెలూన్. ఇంకా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే కలర్స్ కూడా చేంజ్ అయితే అవుతాయి. దానికి ముందు మనం అయితే హాట్ ఎయిర్ బెలూన్కి కొద్దిగా దగ్గరలోకి వెళ్ళాలి. అప్పుడు ఫోన్ తీసి తెలుసు కదా మీకు ఎలా చేయాలో, గ్యాలరీ లోపలికి వెళ్ళి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టుకోవాలి. నేనైతే నాకు నచ్చిన కలర్ ఆర్జీబీ కలర్ అయితే పెడుతున్నాను. ఆర్జీబీ కలర్ అయితే చూస్తున్నారు కదా, హాట్ బెలూన్ అయితే మొత్తం ఎలా మెరిసిపోతుందో చాలా బాగుంది ఆర్జీబీ కలర్ బెలూన్కి మాత్రం. ఓకే, ఈ ఫైర్ అయితే బాగుంది. ఇది ఎలా పైకి ఎగురుద్దురా బాబు ఒకసారి. ఓకే, ఇదైతే బాగానే వర్కౌట్ అవుతుంది అనుకుంటాను. ఓకే, బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఎక్కడైనా చెట్లు తగిలి చెట్టు మంట అంటుకుంటుందేమో అని భయం మాత్రం చాలా ఉంది. వెంటనే ఫైర్ ఇంజిన్ చీట్ కోడ్ కూడా మనం కొట్టేయాల్సి వస్తుంది అప్పుడు. ఇక ఫైనలీ అప్డేట్ అయితే ఏంటంటే ఒక మిషన్ గన్ తెలుసు కదా, మిషన్ గన్. అక్కడ గన్ సింబల్ నొక్కితే మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది ఆ మిషన్ గన్ అయితే. ఈ మిషన్ గన్ అయితే చాలా బాగుంది మిషన్ గన్. నాకు ఈ మిషన్ గన్ చూస్తుంటే ఒక యానిమల్ మూవీ గుర్తొస్తుంది, ఒక ఖైదీ మూవీ గుర్తొస్తుంది. చాలా బాగుంది ఈ మిషన్ గన్. ఇంకా ఏ మూవీలో ఈ మిషన్ గన్ యూజ్ చేస్తారో మీరైతే నాకైతే చెప్పేయండి. ఇప్పుడైతే చాలా మంది పోలీసులు అయితే వస్తున్నారు. మనకు నచ్చిన కార్స్ అయితే మనమైతే కాల్ చేద్దాం. నాకు ఈ కార్స్ ని ఫైట్ చేస్తుంటే కేజీఎఫ్ మూవీలో మన రాకీ బాయ్ గుర్తొస్తున్నాడు. రాకీ బాయ్ కూడా లాస్ట్ ఫైట్ లో ఇలానే వస్తాడు. ఒక్కొక్క పోలీస్ ఎన్పిసి కాదు, 100 పోలీసు ఎన్పిసిలు ఒకేసారి రండిరా, నా దగ్గర ఉంది రీలోడ్ మిషన్ గన్. ఓకే, ఇప్పుడు అందరిని అయితే మనమైతే చంపేద్దాం. ఓకే, ఈడైతే ఎగిరిపోయాడు, ఇంకా ఆవిడున్నాడు ఈడు. రే బాబు, ఈడు ఎక్కడరా, ఇంకోటి ఆవిడ ఫైట్ చేస్తున్నాడు. నాకు ఇక్కడ ఉన్నాడా వీడు ఎగిరిపోయాడు. అరే దిగిరా నువ్వు, ఇట్రా అయిపోయాడు, వీడు కూడా అయిపోయాడు. ఓకే, ఇంకా ఆవిడైనా మిగిలి ఉన్నాడా? ఓకే, ఇంకో కార్ అయితే వస్తుంది. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.